ఏం చేస్తారు శివాని? ఏంటి శివాని ఫేస్ అట్లా పెట్టినావు? ఆమెనే తీసుకుంది, మళ్ళీ ఆమెనే వెతుక్కుంటుంది. అయ్యో శివాని అంటే వాళ్ళ అక్క అలిగింది అని చెప్పేసి వాడు చేసింది కదా. చేసు ఏ కమ్మా ఎట్లా చేసు చెయ్యి ఎట్లా చేసినా సరే శివాని. అయ్యో అన్న బేబీ కన్నా అరే చెప్పమ్మా, నువ్వు ఎందుకు గల్ పట్టుకున్నావు చెప్పు. ఆడపిల్ల కావాలని. నీకు ఆడపిల్లనే కావాలి? ఎందుకు అబ్బాయి వద్దా? ఒక అబ్బాయి వద్దా నీకు? అందరు అబ్బాయిలు కాబట్టి నువ్వు చెప్పు సునీత, నువ్వు గల్ పట్టుకోవచ్చు కదా, బాయ్ ఎందుకు పట్టుకున్నావు? ఏమో అట్లా అనిపించింది. అట్లా అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది. ఏంటి కాదు, ఇది అన్యాయం మరీ. నువ్వు సిక్స్త్ సెన్స్ కూడా పోతుందని. నువ్వు చెప్పు కిట్టు. వై వై ఐశ్వర్య ఏం రాయలేదు. ఈరోజు మా శివానికి అయితే బేబీ షవర్ అయితే చేస్తూ ఉన్నాము. శివాని చూపి, ఏం చేస్తారు శివాని? బేబీ షవర్ చేసుకుంటున్నాం ఆ వీడియోనే. శివాని చెప్పు. శివాని బేబీ షవర్ గట్టిగా మాట్లాడు శివాని. బేబీ షవర్ ఒక డౌట్ చెప్పాలా? ఒక డౌట్ అడగాల నిన్ను? ఎన్ని డేస్ ఎవరికి ఎందుకు చెప్పాలి నువ్వు? సస్పెన్స్ సర్ప్రైజ్ కదా. ఎన్ని మంత్స్ శివాని ఇప్పుడు నీకు? 9 బర్త్డే అనమాట మా శివానికి. ఇప్పుడైతే మేమైతే ఫోటోషూట్ అయితే చేస్తున్నాం. అన్న వీళ్ళు ఇంకా మా పిల్లలు. స్వీటీ ఏం చేస్తున్నావు? స్వీటీ స్వీటీ ఏ స్వీటీ పిన్ని మమత హాయ్ చెప్పు. మమత ఏం చేస్తున్నావు? మమత సునీత చెప్పు. సునీత కేక్ కోసం వెయిట్ చేస్తున్నా. గట్టి చెప్పు. నన్ను వచ్చేసి నరేష్ మామ, కాబోయే మామ అనమాట. అంతేనా? శివాని ఎవరు కోట్ చేస్తున్నారు? శివాని శివాని అన్న నీకు గల్లా? శివానికి బాయా? ఏంటి శివాని ఫేస్ అట్లా పెట్టినావు? ఆమెనే తీసుకుంది, మళ్ళీ ఆమెనే వెతుక్కుంటుంది. అయ్యో శివాని అంటే వాళ్ళ అక్క అలిగింది అని చెప్పేసి వాడు చేసింది కదా. చేసు అని చెప్పేసి వాడు చేసింది కదా. చేసు చేసు కమ్మా ఏ కమ్మా ఎట్లా చేసు? అంటే వాడు టీవీలలో చూసి వావ్ చూసినావా? అల్లుడు చెప్తున్నాడు చెయ్యరు, అట్లా చెయ్యరు, చెయ్యరు అట్లా చెయ్యి. ఎట్లా చేసినా సరే శివాని.
శివాని వావ్ 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 వావ్. దీనికే శివాని కాలేవా? ఎందుకు శివాని అంత మంచిగా మన ప్రపోజ్ చేస్తే ఏకమ్మా. చూసినావా ఇద్దరిని? కిస్ పెట్టండి మీ బేబీకి. అయ్యో అన్న బేబీ కన్నా అరే అరే కాశీవాణి అన్న రెడీ ఉన్నాక నీకేమైతుంది చెప్పు, నాకు అర్థం కాదు. ఫోటోది ఏ మీరు ఏం చేస్తారు? నడు మీరు చూడద్దు అట్లాంటివి, మీరు అందరు అట్లాంటివి చూడు. అమ్మాయే కావాలా బాబాయ్? లేడా ఇంట్లో? ఇంట్లో ఏమని చెప్పు. ఎవరు కావాలి అమ్మాయి? శివాని ఇందాక ఏం చేసింది తెలుసా? ఇది పట్టుకొని నాకు ఏమంటే ఇదే కావాలన్నా, ఇది కావాలన్నది, ఇది వద్దన్నది. అవి చూసినావా? ఆమెకు వద్దంటది. ఏమైందమ్మా? అక్కడ ఒకటే ఉంది అన్న. ఎవరు అనుకుంటున్నావు అన్న నువ్వు? అబ్బాయా? శివాని నువ్వు? ఆడ ఒక అమ్మ చూస్తుంది అడికించి. చెప్పు శివాని నువ్వు అమ్మాయి అనుకుంటున్నావా? చూద్దాం ఎవరు వస్తారని చెప్పేసి. శివాని నువ్వు అంటే ఏడుస్తున్నావు అంట. ఏమైంది? అమ్మాయి అనగా ఏడుస్తుందంట. అదే శివాని చూసినావా? చెప్పమ్మా నువ్వు ఎందుకు గల్ పట్టుకున్నావు చెప్పు. ఆడపిల్ల కావాలని. నీకు ఆడపిల్లనే కావాలి? ఎందుకు అబ్బాయి వద్దా? ఒక అబ్బాయి వద్దా నీకు? అందరు అబ్బాయిలు కాబట్టి ఒకవేళ అబ్బాయి వస్తే ఏం చేస్తావు మరి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవరైనా పర్లేదు, ఎక్కువ అమ్మాయి కావాలి. అంటే నువ్వు అయితే ఎక్కువ అమ్మాయి అయితే కోరుకుంటున్నావు. సరే చూద్దాం నెక్స్ట్ ఎవరు వస్తారు. నువ్వు అత్తయ్య నువ్వు అబ్బాయి ఎందుకు పట్టుకుని? ఒకవేళ అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఒకవేళ అమ్మాయి వస్తే ఏం చేస్తావు? ఎవరి మీద ఒకటే ప్రేమ కదా? అంటే ఫస్ట్ అబ్బాయి కావాలని కోరుకుంటున్నావు నువ్వు. సరే చూద్దాం ఎవరు వస్తారు. ఏమంటావు అన్న? అంతేనా? పట్టుకో ఫోటోది. నెక్స్ట్ వస్తాం. శివాన్ని చూసినావు? చెప్పండి బాబాయ్. అంటే ఇక్కడ ఉన్నాయి మీకు, ఇది అమ్మాయి ఈ అబ్బాయి రెండిట్లు ఏదైనా ఒకటి తీసుకోవాలా? మీరు ఏది తీసుకుంటారు? వావ్ మరి నువ్వేం తీసుకుంటామమ్మా? చూడు ఇందులో ఉన్నాయి, ఇది వదలడు. ఇది గేలే తీసుకో. అన్న దగ్గర జరగండి. ఇంతసేపా? రీజన్ రీజనా? అన్న సైలెంట్ ఉండు కాబట్టి శివాని లాగా అంటే రాక్షసి లెక్క రావాలని చెప్పేసి. ఆల్రెడీ ఒక రాక్షసి ఉన్నాక మళ్ళీ ఇంకో రాక్షసి పాపం. శివాన్ని భరించాలి బాబా మీరు. పాప లాస్ట్ మా అన్ననే బలి. ఇచ్చి గర్ల్ పెట్టుకోండి బావా. ఏం పట్టుకుంటున్నావు సునీత? ఇదేమో చేస్తున్నా. అట్లా చేయొద్దు, ఇది కాపీ లేదు, ఇది కాపీ చేయొద్దు. ఇక లేదు నీకు తెలుసు, నీకు కాపీ చేయొద్దు. ఎవరికి కోపం రాదు. ఎవరైనా ఒక్కరు పట్టుకుంటారు. ఆమె బాయ్ పట్టుకుంది, నువ్వు గర్ల్ పట్టుకోగతే. వీళ్ళు హుషారు చూడు, అది చూడు. వావ్ అంటే వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండ్ మీద ఉన్నారనమాట కదా. ఒక నిమిషం ఆగు నరేష్. నిజంగా చెప్పు నరేష్, నువ్వు బాయ్కి ఎందుకు కొటేషన్ చెప్పు నరేష్.
అంతే, ఎందుకు తెలియదు. చెప్పు ఇప్పుడు నాకు తెలియదు, నాకు రీజన్ కావాలి. ఆల్రెడీ ఈ రాక్షసుడు ఉంది. చెప్పు ఇప్పుడు చెప్పు. మీ చెల్లె కూడా అట్లాంటి కావాలి. రాక్షసులో వస్తారు, ఇద్దరు లోపల వస్తారు. నువ్వు చెప్పు సునీత, నువ్వు గల్ పట్టుకోవచ్చు కదా, బాయ్ ఎందుకు పట్టుకున్నావు? ఏమో అట్లా అనిపించింది. అట్లా అనిపిస్తుంది కూడా అనిపిస్తుంది. అవి చూసావు? చల్ నెక్స్ట్. ఇప్పుడు సురేష్ అని ఉంది. చెప్ ఏంటి కాదు, ఇది అన్యాయం మరీ. నువ్వు 6th సెన్స్ కూడా పోతుందని. బాబా వీళ్ళు కావాలనే తీసుకున్నారు ఇప్పుడు. మమత నువ్వు ముందే అనుకున్నావు కదా మమత? ఎందుకంటే జనరేషన్ చూసినాం అటు ఇటు జనరేషన్ ప్రకారం కూడా ఆలోచించి. ఓటింగ్ ఓటింగ్ వంశీ ఓట్. ఏం చెప్పాలి? నువ్వు ఏదనుకుంటున్నావు సెలెక్ట్ చేసుకో. అరే ఏంటి ఏంటి మీరు ఏంటిది? అబ్బా గుడ్ వాయిస్. నువ్వు చెప్పు కిటు. వై వై ఐశ్వర్య ఏం రాయలేదు. ఐశ్వర్య రాయ్ అంట, చూసినావా ఫోటో పట్టుకో. ఏయ్ అది కాదు, మనకి ఇంకా టైం ఉంది బేబీ దానికి. అయ్యో ఏదేంది తమ్నేల్ పెడతాను ఇప్పుడు. అయితమే తమ్నేల్కే పెడతాదండి. నీకు ఏ కలర్ కావాలి తీసుకో, అల్లకేంచి. అమ్మో కరెక్ట్గా తీసుకుంది రో. దగ్గర అమ్మమ్మ. అందరు చాలా మంది అయితే గర్ల్స్కి అయితే ఓట్ చేస్తున్నారు. ఏమంటావు మమత? చూడాలి. నెక్స్ట్